ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం. 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది. కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అనగా అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుందాం. మీనరాశి వారికి ఏడాది తర్వాత తృతీయ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడము, రవి గురు సంచార స్థితి తృతీయంలో ఉండడం, ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి ప్రారంభ సంచార స్థితిలో ఉండడం వలన తల్లిదండ్రులు, గురువులు, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, సహమిత్రులు, సహ ఉద్యోగస్తులు, పై అధికారులతో సఖ్యత చాలా అవసరం. మీరు అండి నాకు తెలుసు అనుకుంటూ ఉంటారు, తప్పులేదు. కానీ సమయ సందర్భాలను బట్టి చిన్నపిల్లవాడు ఒక్కోసారి ఏదన్నా మంచి చెప్పినట్లయితే కనీసం వినే ప్రయత్నం చేయండి. ఆచరిస్తారా ఆచరించరా అది పైవాడి దయ. కానీ దైవం మానసరూపేణ అన్నట్లుగా కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పశుపక్షాదుల ద్వారా ఇండికేషన్స్, పిల్లల ద్వారా, స్వప్నం ద్వారా భగవంతుడు ఏదో రూపంలో నీకు జరగబోయేటువంటి ఇబ్బందిని మనల్ని గుర్తు చేస్తూ ఉంటాడు. అలాంటి కాల సమయంలో వీరందరితో వాగ్వివాదం పనికిరాదు, మౌనం అవసరం. ఏదైనా చెప్తే తలూపండి, చేస్తారా చేయరా భగవంతుడి విధి. కానీ అనవసరమైనటువంటి నోరు జారి వారి మనసులో మీరు, మీ మనసులో వారు దూరం కాకుండా, ఎడబాటు కాకుండా కాపాడుకోగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతం, ప్రమోషన్స్ మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది, వ్యాపార రాజ్యంలో మకుటం లేని పెట్టుబడులు అందుతాయి, అన్నింటా విజయ్ మీ సొంతం అవుతుంది. ఇలా ఏమైనా స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏమైనా కనపడినట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి తెల్లటి నువ్వులను తులాభారంగా చేసి ఆ నువ్వులను శివుడికి రుద్రాభిషేకంగా చేసుకొని పక్షులకు అనగా పావురాలకు, అలాగనే జల జీవరాశులకు, గోమాతకు ఆహారంగా దానగా ఏర్పాటు చేసినట్లయితే అనేక సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.